बाबा की जय। Beloved God, help us all Beloved to God, love you help us all more and to more love you more and and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher अवतार मेहर Baba बाबा Jai. की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్ల మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा। अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। बाबा ఈ సహజీవన కార్యక్రమాన్ని ఒక కానుకగా మనందరికీ బాబా ఇచ్చి ప్రతిరోజు ఆయన చరిత్ర, ఆయన ప్రపంచానికి అందించిన ప్రవచనాలని చదువుకునే భాగ్యాన్ని, వివరించుకునే భాగ్యాన్ని బాబా ఇచ్చారు. ఆ పురాణ పురుషుడికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. అందుచేత మన తరపున, యావత్ భక్త కోటి తరపున, అడ్వాన్స్డ్ సోర్స్ తరపున ఆయనకి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం హమీర్పూర్ ప్రేమికులు కృష్ణనారాయణ నిగం రాసినటువంటి చాలీసా చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ఇంతవరకు 27 చరణాలు చెప్పుకున్నాం. ఈరోజు 2 చెప్పుకుందాం. జై బాబా జయ అంతర్యామి, జై అనంత జై జగదాధార్, జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదాధార్. పూజన బ్రహ్మ సనాతన స్వామి, పూరణ బ్రహ్మ సనాతన స్వామి, అఖిల విశ్వ के पालनहार, अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. शबरी के मई बेर खिलावो, साग विदूर का लावो. शबरी के मई बेर खिलावो, साग विदूर का लावो. खाओ प्रभु जी उसी प्रेम से, खाओ प्रभु जी उसी प्रेम से, वारी तुम पर जाओ, वारी तुम पर जाओ. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. तरी अहल्या गणिका सदना, तरे वो अजामिल भागी. तरी अहल्या गणिका सदना, तरे वो अजामिल भागी. वाल्मीकि हो पार भये जिन
वाल्मीकि हो पार भये जिन मरा मरा रट लागी, मरा मरा रट लागी। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार, पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय జగదాధార్. మొదటి చరణంలో శబరి ఆ రామావతారంలో నీకు కమ్మని ఫలాల్ని ఎంగిలి చేసి మరి తీయగా ఉన్నాయో లేవో చూసి చూపించి తినిపించింది. అలాగే విదురుడు నిన్నలా మైమర్చిపోయి చూస్తూ మెత్తటిది బాగా ఆరముగ్గిన అరటిపళ్ళు ముందుచ్చుకొని ఒక్కొక్క అరటిపండు తీస్తూ తొక్కను ఉల్చి పండు పారేసి తొక్కని నోట్లో పెడితే హాయిగా తిన్నావు నువ్వు అంటే చేసే చేత కన్నా హృదయంలో ఉన్నటువంటి ఆర్ద్రత మాత్రమే చూస్తావు నువ్వు. అంచేత ఆరగించు ఆరగించు ప్రభు, నేను కూడా అమితమైన ప్రేమతో అలా నా ప్రాణాన్ని నీకు అర్పించాలనుకుంటున్నాను. దయచేసి ఆరగించు తండ్రి, ఆరగించు అని ఒక చరణంలో అంటే మరో చరణంలో గణిక అహల్య సదనులు అజామీలుడు తరించే అంటే అహల్య తర్వాత చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి భక్తులు, క్రూరాత్ముడైనటువంటి అజామీలుడు, వీళ్ళందరూ కూడా నిన్ను ఒక విధంగా సేవించవలసిన విధంగా సేవించి తరించారు. వాల్మీకి కూడా శ్రీమద్ రామాయణాన్ని ప్రపంచానికి అందిన వాల్మీకి కూడా రామాయణం రాసి తరించాడు. మరా మరా అనే ఇంకొక భక్తుడు కూడా, ఇంకొక భక్తుడు అంటే వాల్మీకి యొక్క పూర్వ వృత్తాంతంలో ఆయన దారి చూపెట్టినాడు. వాడు కూడా నిన్ను సేవించి తరించాడు. మాకు అటువంటి భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని మనం వేడుకున్నాము. ఈ వేడుకొనుట అనేది ఒక విధంగా భక్తుడికి ఉండవలసిన ప్రధానమైనటువంటి వాంఛ, ఆ వేడుకొనుట. అంచేత పూర్వం అందరూ కూడా తరించారు, ఇప్పుడు తరించడం లేదు. అంటే కృష్ణావతారం నుంచి కొంచెం ఈ భక్తుల యొక్క ఒత్తిడి తగ్గింది భగవంతుడికి. అందువల్ల మరి ఇంత లోతుల్లోంచి ఆయన్ని పిలిచి ప్రస్తుతి చేసి ఆయన యొక్క ఆ ప్రేమ కోసం ఎదురు చూడడం అనేది ఇప్పుడు కొంచెం చాలా తక్కువగా ఉన్నది. అంచేత భగవంతుడు ఆయన చేత ఆ గతించినటువంటి మహాభక్తుల యొక్క విషయాల్ని ప్రస్తావన చేస్తూ ఆయన చాలీస ద్వారా మనకి కర్తవ్యాన్ని బోధ చేశాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సహజీవనంలో భాగంగా ప్రవచనాలు చెప్పుకుంటున్నాం.
ఈ ప్రవచనాలే మనకి ఉన్నతమైనటువంటి పరిస్థితిని ఇస్తాయి, సద్గతులను ప్రసాదిస్తాయి. నిన్న పరిపూర్ణ స్థితి అనేది ఒక సగం వరకు చెప్పుకున్నాం. ఎక్కడికైతే మనం ఆపుకున్నామో ఆ ముందు పేరాను ప్రారంభించి మీకు చదివి వినిపిస్తాను. ఒక వ్యక్తి ద్వంద్వ స్థితి అంటే రెండు, ప్రాబల్యంలో ఉండి తత్సంబంధమైన విభిన్న అనుభవాలను చర్మమైనవిగాను సత్యమైనవిగాను భావించినంత కాలం అతడు అజ్ఞానపు ఆవరణాన్ని దాటనట్లే. అక్కడ మనం ఇది జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఎందుకంటే ద్వంద్వస్థితి యొక్క ప్రాబల్యం అంటే మనకి మంచి చెడు కష్టం సుఖం ఇలా అన్ని ద్వంద్వాలు ఉన్నాయి మనకి. ఆ ప్రాబల్యం అంటే బలీయమైనటువంటి పరిస్థితులు. అందులో ఉండి వాటికి సంబంధించిన అనుభవాల్ని పరమమైనవిగాను సత్యమైనవిగాను భావించినంత కాలం కూడా అతడు అజ్ఞానపు ఆవరణాన్ని దాటనట్లే. అంటే మనం ఆ ద్వంద్వ ప్రవృత్తిని పోగొట్టుకోవాలి. ఎలా పోతుంది? ఏకైకుడు అద్వితీయుడు అనేటువంటి మెహర్ ప్రభువు మీద మనకి గాని తీవ్రమైన వాంఛ ఏర్పడితే, ఎటువంటి వాంఛ అంటే హనుమంతుడికి రాముడి మీద కలిగిన వాంఛ, రుక్మిణికి శ్రీకృష్ణుడి మీద కలిగిన వాంఛ, ఇలాగా భక్తుల చరిత్రలో ఎవరెవరైతే ఆయన్ని వాంఛించారో భౌతికమైన విషయాల్ని కాక, అలాగా మనం ఉండగలిగిన నాడు మాత్రమే ఆ ఏదైతే అజ్ఞానపు ఆవరణం మన చుట్టూ ఉందో దాన్ని దాటలేము అని చెప్తున్నారు ఆయన. చరమస్థితి యొక్క అనుభవాన్ని పొందిన వ్యక్తి అద్వితీయమైన అనంతత్వమే ఏకైక సత్యం అని గ్రహిస్తాడు. చరమస్థితి యొక్క అనుభవం అంటే చరమంగా ఏమవుతాం? భగవంతుడిలో విలీనం అవుతాం. ఎప్పుడు సంస్కారాలు పూర్తిగా క్షాళనై ద్వంద్వస్థితి మాయమై నిరంతరం భగవంతుడే మనకి సర్వమై ఆయన కోసమే జీవిస్తూ ఆయన ప్రేమ కోసం తప్పిస్తూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి చరమంగా ఏమవుతుందంటే ఆయన కనికరించి కరుణించి తనలో లీనం చేసుకుంటాడు. అది ఇక్కడ శ్రీకృష్ణకి ఆయన బాబా అంటున్నారు, చరమస్థితి యొక్క అనుభవాన్ని పొందిన వ్యక్తి అద్వితీయమైన అనంతత్వమే ఏకైక సత్యం అని గ్రహిస్తాడు. అద్వితీయమైన అనంతత్వమే, అద్వితీయమైన రెండు కానిది, ఏకం అద్వితీయం బ్రహ్మ. అంచేత ఆ ఏకైక సత్యం ఒకటే ఉన్నదన్న విషయాన్ని తెలుసుకుంటాడు అని బాబా అంటున్నారు. అనంతత్వము తనకు విరుద్ధమైనదేది సృష్టిలో లేదన్న విషయాన్ని తలపిస్తూ అస్తిత్వం అంతా పూర్తిగా వ్యాపించి దానిలో విలీనమై ఉంటుంది. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తే ఉన్నత చైతన్య స్థితి అధిరోహిస్తాడు. ఈ అస్తిత్వము ఏదైతే అబద్ధపు అస్తిత్వము ఉన్నదో అది పూర్తిగా పోవాలి. అబద్ధపు వ్యక్తిత్వం అంటే ఏమిటి? నేను నాది అనేటటువంటి దురదృష్టకరమైనటువంటి సంభాషణలు, దురదృష్టకరమైనటువంటి ఆక్రోశాలు, అవి ఎప్పుడైతే పూర్తిగా అది దాని యొక్క యథార్థమైనటువంటి అవగాహనకు వస్తుందో అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి చైతన్య స్థితి అధిరోహిస్తాడు. పరిణామ క్రమ ఫలితంగా లభించిన సంపూర్ణ చైతన్యం, ఈ స్థితిలో అలాగే నిలిచి ఉంటుంది. కానీ సంస్కారాలు మరియు కోరికలచే కల్పించబడిన పరిమితులన్నీ అధిగమించబడతాయి. పరిమిత వ్యక్తిత్వం ఏదైతే అజ్ఞానం వల్ల జనిస్తుందో అది అపరిమితమైన దివ్య వ్యక్తిత్వంగా మారిపోతుంది.
పరసలేని విశ్వాత్మ యొక్క చైతన్యం ఈ పరిపూర్ణ స్థితి దృష్ట్యా ఎటువంటి భ్రాంతికి తావీనట్టి ప్రత్యేక వ్యక్తిత్వ స్థితిని పొందుతుంది. అంటే ఇక్కడ వ్యక్తిత్వ స్థితి అన్నారు అంటే ఏమిటి? వ్యక్తిత్వ రహిత స్థితి అని మనం అవగాహన చేసుకోవాలి. ప్రత్యేక వ్యక్తిత్వ స్థితి అంటే వ్యక్తిత్వ రహిత స్థితి పొందుతుంది. ఈ స్థితిలో వ్యక్తి ఎలాంటి అహంకార పూర్తి కోరికలకు అంటకుండా ఉంటాడు. మరియు సహజంగా ప్రకృతి అయ్యే ఉన్నత విశ్వాత్మ యొక్క ఇచ్చకు సాధనంగా మారిపోతాడు. విశ్వాత్మ అతని ద్వారా దివ్యత్వాన్ని ప్రకటిస్తుంది. ఇక్కడ మనకు ఆయన చెప్తుంది ఏమిటి అంటే, అబద్ధపు వ్యక్తిత్వం ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నామో, నిజం అనుకుంటున్నామో దాన్ని మనం దూరం చేసుకోవాలి. దాన్ని దూరం చేసుకోవాలంటే తపస్సో లేకపోతే ఇంకోటో చేస్తే అది జరగదు. నేను లేను అనే భావన రావాలి. భగవాన్ అస్తి అనేటటువంటి భావం కావాలి. ఎప్పుడు ఈ రెండు భావాలు మనకి ఒకటి దూరమే ఒకటి దగ్గర అవుతుందో, నేను లేను అన్న దూరం అవ్వాలి, ఉన్నది ఆయన ఒక్కడే అన్న దగ్గర అవ్వాలి. ఇలా అయినప్పుడు ఏమవుతుంది? ఏ చైతన్యం అయితే ద్వంద్వ ప్రవృత్తిలో అజ్ఞానంలో అహంకార పూరితమై అల్లాడిపోతూ ఉన్నదో ఆ చైతన్యం కొంచెం ఆయన యొక్క చొరవ అంటే ప్రవేశం వల్ల, చొరవ వల్ల దూరమై మనం భగవంతుని కోసం నిరంతర తపన పడితే దాని వలన అహంకార పూరితమైనటువంటి కోరికలు కూడా నశించిపోయి భగవంతునికి మనమే సాధనాలుగా మారిపోతాం. అతని ద్వారా దివ్యత్వాన్ని విశ్వాత్మ ప్రకటిస్తుంది అంటారు. బాబా మనకి ఇచ్చిన అవకాశం అదే, మనం తెలుసుకోలేకపోతున్నాం. మన అహంకార పూరితమైనటువంటి పరిమిత వ్యక్తిత్వాలన్నీ కూడా పోవడం లేదు మనకి. ఈ పరిమిత వ్యక్తిత్వం వల్లే అహంకారం అధికమైపోతుంది. అహంకారం అధికం కావడం వల్లనే సత్యం మనకి అవగతం కాకున్నది, చేరడానికి వీలు పడకుండా ఉన్నది. అందుచేత ఏమిటి, మనం నిరంతరం బాబా ధ్యాసలో ఉండాలి. ఉన్నది ఆయన ఒక్కడే కాబట్టి ఆయన ఒక్కడే ఉన్నప్పుడు మనకి మిగతా ధ్యాస ఎందుకు? మన ధ్యాస కూడా మనకు ఉండడానికి వీలు లేదు. యూ గో అంటారు బాబా ఇంగ్లీష్ లో. యూ గో, నువ్వు పో, లేని నువ్వు పో, నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించు అంటారు. అజ్ఞానం అంతరించగానే వ్యక్తిత్వం అపరిమితం అవుతుంది. అజ్ఞానం అంటే ఏమిటంటే ఏవైతే ద్వంద్వాత్మకమైనవి, పరిమితమైనవి, అపరిశుద్ధమైనవి, భ్రమపూరితమైనవి ఉన్నాయో ఇవన్నీ ద్వంద్వ ప్రవృత్తులే. అటువంటి అజ్ఞానం అంతరించిపోతే వ్యక్తిత్వం అపరిమితం అవుతుంది. అపరిమితం అంటే అలా ఆంజనేయులకు పెరిగిపోదు. అలాగే ఉన్న మనిషిలో భగవద్భావన సుస్థాపన అవుతుంది. మాయాగుణమైన వేర్పాటు భావంచే ఆ వ్యక్తిత్వం ఎటువంటి హానిని పొందదు. అలాంటి దాని యొక్క ద్వంద్వ స్వభావంలో చిక్కుకోకుండా ఉన్నందువల్ల అది మోక్ష స్థితిని, అనగా వస్తు జగత్తుచే ప్రభావితం కాని చైతన్యాన్ని, విశుద్ధ అస్తిత్వాన్ని, చెరగని ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇవేవి మనం పొందడం లేదు. ఈ వస్తు జగత్తులో ఏవైతే ఉన్నాయో వాటి కోసం వెంపర్లాడుతున్నాం మనం. విశుద్ధ అస్తిత్వం ఏదైతే ఉన్నదో అంటే శాశ్వతమైంది, దానికోసం మనం సహకారాడడం లేదు. దానివల్ల వచ్చే ఆనందం కోసం అరువులు చాచడం లేదు. మనిషిని కలవరపెట్టే, దిగ్భ్రమకు గురి చేసే ఎలాంటి భ్రాంతులను మోక్షస్థితిలోని వ్యక్తి పొందడు. ఒక అర్థంలో అతడు మరణించినట్లే. తాను వేరు అన్న భావానికి మూలమైన వ్యక్తిగత అహంకారం శాశ్వతంగా నశిస్తుంది. కానీ ఇంకొక అర్థంలో అతడు అనంతమైన ఆనందంతోనూ మరియు అజేయమైన ప్రేమతోనూ శాశ్వతంగా సజీవుడే ఉంటాడు. అతనికి అనంతమైన శక్తి, జ్ఞానం ఉంటాయి. మానవాళిని పరిపూర్ణులుగా చేయడమనే
అతని ఆధ్యాత్మిక కార్యానికి విశ్వం యావత్తు అతనికి కార్యక్షేత్రంగా మారిపోతుంది. అన్నమయ్య ఎప్పుడైతే ఆయన మోహం, భ్రాంతి, అబద్ధపు వ్యక్తిత్వం సమస్తం కూడా ఆ వెంకటేశ్వర స్వామి పూర్తిగా తొలగిస్తాడు, అక్కడి నుంచి జీవితాన్ని ఆయనకి అంకితం చేసాడు. మనం పాటలు పాడతాం, అంకితం జీవితం నీకే అంకితం అని, కానీ అంకితం చెయ్యం. మనం మన మన కుటుంబాలకి, మన అవసరాలకి, మన కోరికలకి బానిసలం. మనం ఎలా ఇచ్చిస్తాం ఆయనకి అన్నీ? ఇచ్చేదంటే జోబులో ఇచ్చేది కాదు కదా. వాడికి దూరం అవడం, ఇవ్వడం అంటే ఏమిటి? దూరం అయిపోవడం. ఎవరు దూరం అవుతాడు? ఎన్ని మాటలైనా చిలకలాగా పలుకుతాడు, 8 గంటలైనా, కానీ దూరం ఒక్క క్షణం అవడు. ఇంకోసారి బాగా బాబా మనకు ఉదాహరణ చెప్పాడు, మంచి ఉదాహరణ. ఒకడు స్టేజ్ మీద బాబా గురించి చాలా గంభీరంగాను బ్రహ్మాండంగా అందరినీ ఆనందపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. బాబా చెప్పింది ఇది. అసలు ఆయన మాట్లాడున్నాయంటే నాస్తికుడు కూడా ఆస్తికుడిగా మార్చేటట్టుగా ఉన్నాయి. అలాంటి గంభీరమైన భావంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఒక టెలిగ్రామ్ సన్నగా వాళ్ళు తెచ్చి ఇచ్చారు. ఆ టెలిగ్రామ్ చూసి ఆయన ఇంత గంభీరమైనటువంటి పరిస్థితి నుంచి, ఇంత ఒక తమకం నుంచి కూడా గబుక్కని వెళ్ళిపోయాడు. అక్కడ వచ్చి ఏం జరిగింది, ఎందుకని వెళ్ళిపోయాడు? ఇంతమంది ఆయన మాటలు వింటున్నారు కదా, ఎందుకు వెళ్ళిపోయాడు? భగవంతుడి కోసమే జీవిస్తున్నట్టు, భగవంతుడి కోసమే జీవించాలని ఇలాంటి బ్రహ్మాండమైన మాటలను చెప్పినటువంటి ఆ మనిషి టెలిగ్రామ్ రాగా ఎందుకు వెళ్ళిపోయాడంటే అవి ఆయన మించి విషయం. మనము అంతే, మనమేం మైనస్ కాదు, ఇందులోంచి ప్లస్సే. అందుచేత ఈ ప్రవచనాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే దీనికి సాధన అవసరం. సాధన అంటే ఇప్పటి వరకు ఏవైతే సాధనలు ఉన్నాయో ప్రపంచంలో ఆ సాధన కాదు, కేవలం నీకు భగవంతుడు ప్రసాదించిన జీవనంలో కాలంలో ఎక్కువ కాలంలో నీ జీవనం గడాలి. ఆయనతో గడాలి, ఆయనతో గడాలి. అప్పుడు మాత్రమే నేను, నాది అనేటటువంటి పరిస్థితి, మాయ, మోహం అనే పరిస్థితి, ద్వంద్వం, పరిమితత్వం అనే పరిస్థితి అన్నీ కూడా నెమ్మదిగా వైపోతాయి. ఆయన మీద గతం కంటే ప్రేమ అధికమవుతుంది. ప్రేమ అధికమవడం అంటే ఏమిటి? భౌతిక ఉదాహరణతో మీకు బాబా చెప్తారు. భౌతికంగా బాబా చెప్పిన కొన్ని క్యారెక్టర్లు ఆయన చెప్పాడు. ఆయన పరిచయం చేశాడు మనకి. లైలా, మజ్ను అన్నారు. ఈ లైలా, మజ్ను యొక్క క్యారెక్టర్స్ ఏమిటి? సామాన్య మానవులే, మళ్ళాటి వాళ్ళే. కానీ వ్యక్తిగత ప్రేమలో వ్యక్తి పూర్తిగా సరెండర్ అయిపోయారు. అవి కూడా మనం చెయ్యం. కనుకనే పెళ్ళైన నెలలకు విడిపోయిన వాళ్ళు, 6 మాసాలకు విడిపోయిన వాళ్ళు, 3 ఏళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, ఇలా ఈ ప్రపంచం అంతా కూడా అల్లాడిపోతుంది వాడి వల్ల. ప్రేమ కాదండి, డ్రామా. అందువల్ల అటువంటి ప్రేమని మనం భగవంతుడికి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అలా పనికిరాదు. లైలా మజ్నుని ప్రేమించింది అంటే మజ్ను తండ్రి లైలాకు ఒక మాట చెప్తాడు, నువ్వు మజ్నుని చూడడం మానేస్తావా? ఆయన్ని కలియ కోసం ఆశించడం మానేస్తావా లేదా? అలా నువ్వు మానకపోతే నీకు శిరచ్ఛేదం చేస్తానంటాడు ఆయన. చాలా సంతోషం అండి. నాకు శిరచ్ఛేదం టైంలో నా మజ్ను నా ఆలోచనల్లో, నా హృదయంలో, నా మనసులో, నా తను అనువులో ఉంటే చాలు అన్నాడు ఆవిడ. అలా అదే సేమ్ వర్షన్ మజ్ను కూడా చేశాడు. అందుచేస్తే బాబా మా ఇద్దరికి ప్రత్యేకించి మనకి పరిచయం చేశారు. ఇది భౌతిక ప్రేమ. వాళ్ళిద్దరిది భౌతికమైన ప్రేమ అంటే శారీరక పరమైనటువంటిది, తర్వాత సంబంధపరమైనది,
ఆ తర్వాత వ్యక్తిగత పరమైంది, స్వార్థపూరితమైంది కూడాను. అయినా వాళ్ళని బాబా ఒకటి ఇచ్చారు, అంత ప్రేమ అంత ఉండాలని. ఇక అంత ప్రేమ నాకు లేకపోవచ్చు, ఉండకపోవచ్చు, పర్వాలేదు. కానీ వయసు ఒకసారి చూసుకోండి, ఎవరెవరు ఏ ఏ వయసులో ఉన్నారో, ఇంకెన్నాళ్ళు జీవిస్తారో ఆలోచించండి. సపోజ్ 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళకి వచ్చారనుకోండి, ఇంకా నేను భౌతిక వస్తువులతో, భౌతిక ప్రేమల్లో నేను ఉంటాను అని అనుకున్న వాళ్ళంతా కూడా ఇమీడియట్ గా మారాలి. ఇన్నాళ్ళు అలాగే వేస్ట్ చేస్తావు, అనుభవించావు జీవితాన్ని, చక్కగా నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించావు. ఈ ప్రవచనాలు ఏమి నువ్వు చదవలేదు, ప్రవచనాల్లో ఉన్నట్టుగా నువ్వు ప్రవర్తించలేదు, ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఇప్పుడైనా సర్వోన్నతుని యొక్క ప్రవచనాలు విని ఆయనే సర్వస్వం, ఆయనే గమ్యం చేర్చే నాథుడు అనే భావనతో ఆయనతో జీవించాలి. ఆయనతో జీవించడం అంటే ఏమిటి? ఆయనతో జీవించడం అంటే నిరంతరం ఆయన నామస్మరణ చేయడం, నిరంతరం ఆయన్ని చూస్తూ ఉండడం. ఇది చాలా ప్రధానం. మీరు బాబాను గాని ప్రతిరోజు 1 గంట చూడడం అలవాటు చేసుకుంటే, ఒక గంట అంటే 60 నిమిషాలు, 60 నిమిషాలు బాబాను తదేకంగా మహోన్నతుడిగా, సర్వోన్నతుడిగా, నీకు ఆధ్యాత్మిక జగత్తులో నీ ఆఖరి మదిలి చేర్చేవాడిగా నువ్వు పూర్తిగా విశ్వసించి ఆయనతో నువ్వు సాంగత్యం 1 గంట కానీ చెయ్యగలిగితే, ఆయన చూడాలి. ఆ గంటలో నీకు ఈ రోజు ఏదైతే గంటలో నువ్వు పొందుతావో అనుభవం, ఆ నెక్స్ట్ డే అంతకన్నా ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తావు. ఇది స్వానుభవం. అందుచేత మీరు బాబాతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎట్లయిపోయినా ఏళ్ళు అయిపోయినా నేను ఇంకా ఇలాగే ఉంటాను, మారను అంటే వాళ్ళకి నేనేమి ఈ మాటలు అయినా చెప్పడు, నేను చెప్పినా వృధా అయిపోతాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జీవితం కాగితం కాదు చింపేసి పారేయడానికి. జీవితం ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు ఆ జీవితం నువ్వెవడో నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి. నీకున్న అధికారం ఏంటి నీ జీవితం మీద? ఆయనది కదా అది. మరి ఆయన చెప్పినట్టుగా వినాలి కదా. అది ఆయనే కదా తయారు చేశాడు, ఆయనే కదా చైతన్యం పోసాడు, ప్రాణం ఆయన పోసాడే కదా. మరి అటువంటి వాడు నీ చాలా తయారు చేసిన వాటి మాట వినకుండా నువ్వు నీ సూచన ప్రవర్తిస్తే దాని అర్థం ఏంటి? విశ్వాసఘాతుకత్వం అంటారు దాన్ని. ఆ విశ్వాసఘాతుకత్వంలో ఉంటున్నాం కాబట్టి మనం అనేకమైన బాధలకు లోనైపోతున్నాం. గుర్తుంచుకోండి, మనకి మన మీద ప్రేమ చాలా ఎక్కువ. మన మీద ప్రేమ రహితమే ఎక్కువ మనం ఉండకూడదు. ఏమిటి నా బ్రతుకు, ఏమిటి బ్రతుకు, ఏమిటి నా ఆలోచనలు, నేనేం జీవనం జీవిస్తున్నాను? ఆయనది ఎయిమ్ ఆఫ్ ప్రాక్టీస్ టు లవ్ గాడ్ అంటే నేను అది చేయడం లేదు. ది గోల్ ఆఫ్ ప్రాక్టీస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అంటే దానికి ప్రయత్నమే చేయట్లేదు. అది కదా అర్థం బాబా మనకి. ఏవేవో తీసుకోవడం, వాటిని ఎలాబరేట్ చేసుకోవడం, వాటిని చెప్పించుకోవడం, అక్కడికి అందరూ మర్చిపోవడం. ఏమో జ్ఞాపకొచ్చుకుంటారా? ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్, ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్. జీవనం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుడిని ప్రేమించడమే. జీవిత గమ్యం ఏమిటంటే భగవంతు. ప్రతి వాళ్ళు ప్రతిరోజు లేవగానే 10 సార్లు అనుకోండి, నేను అందుకు జీవించాలి కదా, మరి వస్తు ప్రపంచం కోసం కాదు అని ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అదుపు చేసుకొని మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీ సమస్త శక్తులు ఉన్నాయి మీలోని. 28 తత్వాలతో అనేక శక్తులు ఉన్నాయి. వాటన్ని మీరు ఎప్పుడైతే ఆ విధంగా మారుతారో ఆ శక్తులన్నీ అందుకు మనకు తోడ్పడతాయి. వస్తు ప్రపంచంలో ఉన్న వాటి కోసం తోడ్పడిన అదే శక్తులు డైవర్ట్ అయిపోతాయి ఇటు మీ తపన వైపు. అప్పుడు మీకు బాబాతో జీవించే జీవితం ఎలా ఉంటుందంటే ఎక్కడో ఏదో స్వర్గంలో ఉన్నారా అన్నట్టుగా ఉంటుంది.
అవతార్ మెహర్ బాబాకి జై. మనం ఇప్పుడు బాబా యొక్క జీవిత చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాం. ఆ జీవిత చరిత్ర జగత్తుకే జన్మనిచ్చినటువంటి ఆ తండ్రి, జగత్తుకే జన్మనిచ్చిన ఆ తండ్రి మానవ జన్మ తీసుకొని మానవుడిని ఉద్ధరించడం కోసం మానవుడిగా జీవించి భగవంతుడిగా ఆ యొక్క ప్రపంచానికి తన యొక్క ఆ దివ్యత్వాన్ని చాటి చెప్పిన ప్రభు ఆయన. అటువంటి ప్రభు యొక్క సాంగత్యం చేస్తున్న మనం ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటే, భౌతిక ప్రపంచంలోని ఒక వ్యక్తిగా ఉండి ఆ వస్తు ప్రపంచం ఎట్ల పరిపూర్ణమైన మక్కువతో ఉంటే అంతకన్నా అవమానం ఆయనకి ఇంకొకటి ఉండదు. అది గుర్తుంచుకోండి. మనల్ని ఆయన ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఆయన కోసం మన సర్వస్వాన్ని త్యాగం చేయాల. ఇప్పుడు ఆయన కోసం వద్దు. గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అన్నాడు కనుక ఆ గోల్ చేరడం కోసం కొంచెం మనం అలా మారడానికి ప్రయత్నించడంలో చాలా గొప్పతనం ఉంటుంది. మనం అందుకు ప్రయత్నించాలి కూడా. అందుచేత మనం ఇప్పుడు ఈ చరిత్రలో అన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు అద్భుతమైన విషయాలు బాబా చెప్తూ ఉంటారు. మనం నిన్న బాబా ట్యూస్డే ఈ పేజీలో పెట్టినటువంటి కాగితం పడిపోతుంటారు నాకు. బాబా అన్నం పెడతారు. ఎన్నో పేజీలు ఆత్మ చెప్పండి చరిత్ర. చరిత్ర ఏ పేజీలో ఆత్మ చూడండి. 2835. 2835. 35 అమ్మా. 2835. 35. 36 అమ్మా. అవే దొరికింది నాకు. అంటే ఈ 2836వ పేజీని 35వ పేజీ పేరాతో అటాచ్ అయి ఉంది. చిరునవ్వుతో బాబా ఇది నా పని, మీకెలా అర్థమవుతుంది అన్నారు. ఇంతగా ఉంది. నిజంగా ఎంత పని ఇది? ఎంతో శ్రమపడి వెదికి ఇంతమంది కుర్రాళ్ళని పట్టుకొస్తే అందరినీ మీరు వెనక్కి పంపించేస్తారు. ఇలాగైనా మీరు పనిచేస్తారు అని ఆయన్ని ప్రశ్నిస్తే అప్పుడు బాబా మళ్ళీ నవ్వాడు. బాబా, ఆందోళన పడకు, నీవు పడ్డ శ్రమకు ఫలితాన్ని పొందుతావులే. నాకు సేవ చేసే అవకాశం నీకు ఇచ్చినందుకు మాత్రమే నేను నీకు పని అప్పగించాను అని బాబా పాపాను తీపితపరిచారు. పాపా చేస్తావాలా అంటే ఈ సంఘటనలు మనకేం తెలియజేస్తాయి? మనం జీవితం అంతా ఏం చేసాం? భౌతిక ప్రపంచంలో మునిగిపోయాం, భౌతిక అవసరాల్లో కూరుకుపోయాం, భౌతిక భావాలతో జీవితాన్ని పాడు చేసుకున్నాం. ఇప్పుడు ఆర్థికంగా ఒక్కసారిగా మారిపోతామా? మారిపోలేము. కానీ ఎప్పుడైతే సహజీవనం అనేటటువంటి ఒక చక్కటి పరిస్థితిని మనకి బాబా దగ్గర చేశారు, అప్పటి నుంచైనా కనీసం మనం మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోకుండా బాబాతోనే జీవితాన్ని గడపడానికి, బాబా యొక్క మాటల్లో ఉన్న సారాంశాన్ని గ్రహించడానికి, గ్రహించిన ఆ సారాంశంలో ఏవైతే విలువలు ఉన్నాయో ఆ విలువలతో జీవించడానికి ప్రయత్నం చేయాలి. లాహోర్లో బాబా ఆగలేదు. రైలు దిగి వెంటనే డ్యూక్ కారులో డెహ్రాడూన్ బయలుదేరారు. మిగిలిన వారంతా బ్లూ బస్సులో బాబాను అనుసరించారు. ఏరిచిను వెనక్కి బెంగళూరు పంపడం వల్ల బ్లూ బస్సును ప్రస్తుతం పాపా జస్సాబాలా నడుపుతున్నాడు. నీలు అతనికి అసిస్టెంట్.
కారుని ఎలిజబెత్ నడుపుతున్నది. ఎలిజబెత్ కారు నడుపుతున్నది. మిగిలిన పురుష మండలి చట్టీ బాబాను వెంటబెట్టుకుని రైల్లో డెహ్రాడూన్కి సాగిపోయారు. దారిలో బాబా అమృత్సర్ వద్ద ఒక మస్తును, ఖన్నా వద్ద మరో 2 మస్తుల్ని కలిసి వారితో పనిచేశారు. ఈ మస్తుల కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వేకారస్ బాక్సార్లు అనే పుస్తకాలు దొరికితే అది కూడా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాపాదశ వల్ల మంచి డ్రైవర్ కాదు. దారిలో తరచు వాహనానికి సంబంధించిన యాంత్రిక సమస్యలు తలెత్తాయి. సమస్యలు అధికం కావడంతో లూజియానాలో బాగు చేయించుకుని బయలుదేరారు. దారిలో సుడిగాలి రేగి దుమ్ము బాగా లేచి గంట సేపు మేఘాల్లో కప్పేసింది. దాంతో ఏమీ కనబడక పరిస్థితి ప్రమాదకరంగా మారింది. కానీ అదృష్టవశాత్తు కొద్దిగా వారజల్లులు పడడంతో దుమ్ము వెంటనే సర్దుకుంది. బాబా మిగతా బృందం ఆ రోజు రాత్రి ఖన్నాలోని డాక్ బంగ్లాలో బస చేశారు. మర్నాడు ఏప్రిల్ 10 మధ్యాహ్నానికి డెహ్రాడూన్ చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో లష్కర్ వద్ద పురుష మండలి చట్టీ బాబాతో కలిసి ఇంకో రైలు మారాలి. చట్టీ బాబా రైలు ఎక్కడానికి నిరాకరించాడు. రైలు ఇంకా బయలుదేరుతుందనగా విష్ణు చిన్న ఉపాయం ఆలోచించాడు. అతను బస్సుతో నీ సొంత ఊరికి నేను తీసుకెళ్తామని మేమే ప్రయత్నిస్తున్నాం, కానీ నువ్వు బండెక్కకపోతే మీరు తీసుకెళ్ళాం అని చెప్పాడు. ఆ యుక్తి పనిచేసింది. చట్టీ బాబా సంతోషంగా బండిలోకి ఎక్కాడు. అది బాబా నవ్వుతూ, విష్ణు పొట్టివాడు, మార్కెట్ పనులు ప్రయాణపు ఏర్పాట్లు అన్ని చేస్తుంటాడు, కానీ ఇప్పుడు నాకు అతడు నెపోలియన్ లా కనబడుతున్నాడు. నెపోలియన్ లాగా శ్రమించడమే కాకుండా అతని మెదడు కూడా నెపోలియన్ మెదడులా పనిచేస్తున్నట్టు గమనిస్తున్నాను అని వ్యాఖ్యానించాడు. బాబా డెహ్రాడూన్ చేరుకొని మస్తు పనిలో నిమగ్నమయ్యారు. కొంతమంది మస్తులను నగరంలో కలిసి సాంగత్యం చేశారు. మరి కొంతమందితో డాలన్ వాలాలోని న్యూ రోడ్డులో ఉన్న సుశీలా భవన్ అనే తన బంగళాలో సాంగత్యం చేశారు. అనుకున్న కార్యక్రమం ప్రకారం ఏప్రిల్ 15న పండ్లతో చేస్తున్న ఉపవాసం ఆపి తీసో ప్రారంభించారు. మస్తులు ఉండడానికి వేరే ఇంటిని అద్దెకి తీసుకున్నారు. అందులో బాబా ఏప్రిల్ 22 నుండి వారం రోజుల పాటు కఠిన ఏకాంతవాసం గడిపారు. ఈ సమయంలో బాబా స్త్రీమణులు కూడా చూడలేదు. కేవలం నీళ్లు తాగుతూ ఉపవాసం చేశారు. చట్టీ బాబాతోనూ బైబిల్ మరియు పాపాచ సవాలా తీసుకొచ్చిన బస్సులతోనూ బాబా సాంగత్యం చేశారు. ఇది వరకు బాబా ఎన్నో మార్లు ఉపవాసం ఉన్నారు. కానీ నెల రోజుల పాటు చేసిన ఈ ఉపవాసం వల్ల బాబా ఆరోగ్యం బాగా క్షీణించింది. ఉపన్యాసాలు ఇవ్వడానికి గాను చేపట్టిన పర్యటన ముగించుకొని సాంజీ, డాక్టర్ దేశ్ముఖ్, నొరీనా ఏప్రిల్ 28న బాబాను చూసేందుకు వచ్చారు. సాంజీ కొన్ని గంటల సేపు పలు విషయాలపై బాబాతో చర్చించిన తరువాత బాబా సూచనలపై తిరిగి బొంబాయి వెళ్ళిపోయాడు. వాళ్ళు సంభాషిస్తూ ఉండగా పనికి సంబంధించి సాంజీ అడిగే ప్రశ్నలకు అవును కాదు అని సూచించేందుకు తల ఆడించలేనంత నీరసంగా బాబా కనిపించారు. బాబా అంతగా నీరసించడం మండలి ఇదివరకెన్నడూ చూడలేదు. ఈ సందర్భాన్ని గురించి విష్ణు ఆది సీనియర్ కి ఇలా రాశాడు. బాబా ఆంతరికంగా చాలా శ్రమతో పనిచేస్తున్నట్టున్నారు. గతంలో చేసిన ఏ ఉపవాసాల్లోనూ బాబా ఇంతగా కృషించిపోవడం కానీ నీరసంగా ఉండడం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఈసారి యుద్ధానికి సంబంధించిన అమితమైన అధిక శ్రమతో పనిచేయడమే ఈ నీరసానికి కారణమై ఉంటుంది. డాక్టర్ నీలు కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేస్తున్నప్పుడు బాబా బాగా నీరసపడసాగారు. కానీ ప్రతిరోజు చట్టీ బాబాకు స్నానం చేయడం, తినిపించడం, ఇంకా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వైద్యుల్ని పాపాచ సవాలను బస్సులతో దూర ప్రాంతాలకు పంపి వాళ్ళు తీసుకొచ్చిన బస్సులకు భోజనం తినిపించి వెనక్కి పంపడం చేస్తున్నారు. శ్రమతో కూడిన ఈ కష్టం ఉపవాస సమయంలో బాబా ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. శ్రమతో కూడిన పని చెయ్యొద్దని ప్రతిసారి అదే పనిగా నేనెంత వారించినా బాబా నా మాట లెక్క చేయడం లేదు. నేను ప్రతిరోజు పలుమార్లు బాబా గుండెను పరీక్షించాల్సి వస్తుంది. అధిక రక్తపోటుకు దారితీసే విధంగా బాబా దేహస్థితి ఉండడం వల్ల ఉపవాస సమయంలో
ఏ చిన్నపాటి శ్రమకు కూడా బాబా గుండె తట్టుకోలేదు. కానీ నా మాట ఎప్పుడూ వినిపించుకోరు. అలాగే నిరంతరం నన్ను ఆందోళనలో ముంచి తన పని సాగిస్తూనే ఉన్నాడు. ఏకాంతం ముగియడంతో బాబా ఏప్రిల్ 29 మంగళవారం నాడు తన ఉపవాసాన్ని విరమించారు. ఏప్రిల్ 28 అర్ధరాత్రి వరకు పురుష మండలితో కూర్చొని తరువాత ఒక్కొక్కరికి చెంచాడు నారింజ రసాన్ని ఇచ్చారు. దాని తరువాత 1 కప్పు నారింజ రసాన్ని తాగారు. రెండు రోజుల పాటు బాబా పరమరసం పైనే ఉంటూ ఏప్రిల్ 30న కొద్దిగా పాలకూర సూప్ తాగారు. మే 1వ తేదీ నుండి రోజుకి ఒక్కసారి అన్నం పప్పు తినడం ప్రారంభించారు. దౌలత్ సింగ్ ఇంగ్లాండ్లో వైద్య వృత్తి ప్రాక్టీస్ చేసుకుంటున్న రోజుల్లో ఒకనాడు స్వప్నంలో బాబానంద్ అనే బాబా శిష్యుడు కనబడి కలలోనే దౌలత్ సింగ్ తన గురుదేవుడిని పరిచయం చేశాడు. ఆ గురువర్యులే మెహర్ బాబా. కానీ దౌలత్ సింగ్ బాబానందను గాని బాబాను గాని ఇంతకుముందు అతడు కలుసుకోలేదు. ఆ కళలో గురుదేవులు డాక్టర్ సింగ్ తో ఇంగ్లాండ్ వదిలి ఇండియా తిరిగి వచ్చాయి అని చెప్పారు. ఆ గురుదేవులు ఎవరో తనకు తిరిగిపోయిన డాక్టర్ సింగ్ ఆ సలహాను పాటించాడు. ఇండియా చేరిన వెంటనే దౌలత్ సింగ్ తన గురువును వెతకడం ప్రారంభించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఒకరోజు రైల్లో వెళ్తుండగా తన పక్కన ఉన్న వ్యక్తి ఏదో పుస్తకం చదువుతున్నాడు. కాసేపటికి డాక్టర్ సింగ్ యథాలాభంగా ఆ పుస్తకం కేసు చూశాడు. అంతే, వెంటనే నిర్గాంతపోయాడు. అందులోని చిత్రం స్వప్నంలో తనకు కనిపించిన వ్యక్తి ఒకేలా ఉన్నారు. పుస్తకం చూస్తానని అడిగి చిత్రంలోని ఎక్కిపోయి చదివాడు. మెహర్ బాబా అహ్మద్ నగర్ అని ఉంది. హార్తి తరువాత స్టేషన్ లో బండి దిగిపోయి అక్కడ నుంచి అహ్మద్ నగర్ వైపే వెళ్లే మొదటి రైలు ఎక్కాడు. అహ్మద్ నగర్ చేరుకుని వాకపు చేసి టాంగాలో మెహరాబాద్ బయలుదేరాడు. ఎన్నో ఏళ్ల తరువాత తన కోరికల సాఫల్యత చెరువుగా మెహరాబాద్ చేరుకుని బాబా దర్శనాన్ని అర్థించేందుకు వడివడిగా వెళ్ళాడు. అతని విషయం బాబా నివేదించగా బాబా అతన్ని చూసేందుకు నిరాకరించాడు. దౌలత్ సింగ్ తను తాను సంభాళించుకునే ప్రయత్నం చేశాడు. కానీ భరించడానికి ఆశాభంగం ఎదురవడంతో దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. వెక్కి ఏడవసాగాడు. మెహర్ బాబా చూడరానంతటి మహాపాపినా నేను? అతనిపై ఉన్న నా ప్రేమలో నిజాయితీ లేదా? ఏదో విధంగా ఆయన నేను బాధ పెట్టానా అని కలత చెందాడు. కొన్ని నిమిషాలకి స్థిమితపడి బాబా తన దర్శనాన్ని అనుగ్రహించేంత వరకు రోడ్డుకి దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చోవాలని నిశ్చయించుకున్నాడు. ఆహారం నీళ్లు లేకుండా అక్కడే 10 రోజులు ఉన్నాడు. 10వ రోజున బాబా ఆలీ సీనియర్ ని దౌలత్ సింగ్ వద్దకు పంపారు. దౌలత్ సింగ్ ను మొదట కాశ్మీర్ వెళ్లి తరువాత లాహోర్, అక్కడి నుంచి కరాచీలో ఉన్న పీలామాయి ఫర్ముజును కలుసుకోమని ఆలీ సీనియర్ ద్వారా అతనికి ఆదేశాలు పంపారు. దౌలత్ సింగ్ బాబా చెప్పినట్లే చేశాడు. పగిలిన హృదయంతో మెహరాబాద్ ను విడిచిపెట్టాడు. పీలామాయిని కలుసుకుని మెహర్ బాబా ఆ ప్రాంతానికి వచ్చిన వెంటనే తనకు తెలియపరిచేటట్లు ఆమె వాగ్దానం చేసుకున్నాడు. రోధిస్తూ తన సంవత్సర కాల అన్వేషణ గురించి, ఇటీవల మెహరాబాద్ లో తను పొందిన అనుభవాల గురించి ఆమెకు తెలియజేశాడు. కాశ్మీర్ నుండి డాక్టర్ దౌలత్ సింగ్ 1941 ఏప్రిల్ 29 సాయంకాలం బాబాను దర్శించేందుకు డెహ్రాడూన్ చేరుకున్నాడు. బాబాను చూడాలని ఎగిరి పడుతున్నాడు. శ్రీనగర్ నుండి సరాసరి రైల్లో అతి ఘోరమైన వేడిమిలో 850 మైళ్లు ప్రయాణం చేసి 2 సార్లు తల తిరిగి పడిపోయి రైలు దిగి నేరుగా డెహ్రాడూన్ వచ్చాడు. అతన్ని శాంతపరిచేందుకు నీళ్లు ప్రయత్నించాడు. చివరికి అసలు విషయం చెప్పాడు. బాబా ఏకాంతంలో ఉన్నప్పుడు ఎవరిని చూడదని వివరించాడు. కానీ డాక్టర్ సింగ్ అతని మాటలే వినకుండా నాకు దర్శనం దొరకపోతే చచ్చిపోతానని చెప్పాడు. నీరు పోయి బాబాకు తెలియపరిచాడు. అప్పుడు బాబా తనను దూరం నుండి దర్శించుకునేందుకు దౌలత్ సింగ్ కు అనుమతించాడు. తనకు వంగి నమస్కరించడం గాని, ఏదో విధంగా తనకు గౌరవాన్ని ప్రకటించడం గాని చేయకూడదని ప్రత్యేకంగా చెప్పారు. నేలపై 6 నారింజ పళ్ళు ఉంచి దౌలత్ సింగ్, నీకు సమర్పించుకునేందుకు నా వద్ద మరేమీ లేవు అని విన్నవించుకున్నాడు. నీవు నాకేమి సమర్పించుకున్నావో నీకు తెలియదు. నీవేమిచ్చినా అదే చాలా ఎక్కువ. సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, మరి వెనక్కి చూడకు అని దూరం నుండి బాబా దౌలత్ కు కబురు పంపారు. దౌలత్ సింగ్ విజయుడి
1 గంట సేపు నొరీనా మ్యాసివెల్లితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ కొద్ది క్షణాల్లోనే ఆ డాక్టర్ బాబా ప్రేమను చూరగొన్నాడు. ఆ ప్రేమే తన జీవిత కాలము దౌలత్ సింగ్ ను బాబాకు విశ్వాసపాత్రులుగా ఉంచింది. ఈ సందర్భంలోనే ఖైకోబాద్ అంటే కేకి ఖైకోబాద్ రుస్తుం నాలావాలా 32 మొదటిసారిగా బాబాను దర్శించేందుకు వచ్చాడు. ఏకాంతవాసం కారణంగా అతను కూడా దూరాల నుంచి బాబాను చూసేందుకు అనుమతింపబడ్డాడు. బాబా తన గదిలో ఉన్నారు. బయట నుండి బాబాను పలకరించేందుకు గది బయట కేకీ నిల్చున్నాడు. బాబా పాదాలు మాత్రమే అతను కనిపించే మరేమీ చూడలేకపోయాడు. చాలా నిరాశతో వెనుదిరిగాడు. కానీ ఆ ఆశాభంగమే అతడు బాబాను అనుక్షణం గుర్తుంచుకునేట్టు చేసింది. అండర్లైన్ చేసుకోండి సెంటెన్స్. ఆ ఆశాభంగమే అతడు బాబాను అనుక్షణం గుర్తుంచుకునేటట్లు చేసింది. అప్పుడు బాబా ఉన్నారు, ఇప్పుడు బాబా ఉన్నారు. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా లేరు. ఆయన ప్రేమతత్వం అప్పుడు ఇప్పుడు ఒకలాగానే ఉంది. అయితే ఇప్పుడు అప్పుడున్న ఆర్తి లేదు. ఆర్తి లేదు అంటే అది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ బాబా చెప్తారు. పిల్లవాడు ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నాడు, నిద్రపోయి ఉంటున్నాడు. నిద్రపోయాడు నా కొడుకు అని చెప్పి ఆ తల్లి ఇంకా అడ్డులో పనిచేసుకుంటుంది. ఈలోగా వాడికి తెలివి వచ్చింది, ప్రారంభించాడు. కానీ తల్లి పలకడం లేదు, వంట పనిలో ఉంది. ఎప్పుడైతే కొన్ని నిమిషాలు కానీ పలకపోతే ఆ కుర్రవాడి యొక్క ఆ ఏడుపు తీవ్రమైపోతుంది. ఎంత తీవ్రమైపోతుందంటే అలా ఏడుస్తూ చచ్చిపోతాడా అన్న భయం వేసి తల్లి పరిగెత్తి వస్తుంది. మరి బాబాకి మనం అసలు భయం ఎప్పుడైనా కలిగించావా? అబ్బే, అంతా మనకెందుకు అని అనుకుంటాం. అంత ఆర్తి ఇప్పుడు కావాలి. ప్రపంచం పరిస్థితి బాగులేదు. ఇప్పుడు అంత ఆర్తి మనందరికీ ఉండాలి. ఉంటే ఏం జరుగుతుందో చెప్పలేను. కానీ మీలో ఆ ఆర్తి గాని ప్రవేశిస్తే దేనికి భయపడినటువంటి ఒక పరిస్థితి, నిరంతరం బాబాతో ఉండే పరిస్థితి, ఆయన కళ్ళల్లో మనం కళ్ళు పెట్టి చూడగలిగే పరిస్థితి, ఈ మూడు వస్తాయి. అంటే బాబాకి దగ్గర కావాలి మనం. తత్ఫలితంగా అతడు బాబాకి మరింత దగ్గర అయ్యాడు. బాబా డెహ్రాడూన్లో ఉన్న సమయంలో తప్పకుండా ఏదో ఒక రోజున తనను పిలిపిస్తారని అనుకున్నాడు. కానీ బాబా అలా చేయలేదు. ఈ విధంగా భౌతికంగా కేకీని దూరంగా వచ్చి బాబా అంతర్గతంగా అతన్ని దగ్గరకు లాక్కున్నాడు. భౌతికంగా దూరంగా ఉంచి అంతర్గతంగా లాక్కోవడం, భౌతికంగా దూరం చేయడం, అంతర్గతంగా, అది ఆయన స్టైల్, బాబా స్టైల్. అందుచేత మనం ఆశాభంగం పడవలసిన అవసరం లేదు. కానీ ఆసక్తులు చాలా అవసరం. మండు వేసవి కావడం వల్ల మార్కెట్లో మంచి తాజా కూరగాయలు దొరకడం లేదు. మార్కెట్ పనులు చూస్తున్న విష్ణుతో రాను ఈ విషయం ఫిర్యాదు చేసింది. ఒకసారి విష్ణు ఎండిన బఠానీలు తెచ్చాడు. బఠానీలు కలిసి రాను ఒక పెద్ద బాటిల్లో వేసింది. కడుపు నొప్పి కావాలంటే గంటకు ఒక మాత్రం చొప్పున వేసుకోవాలని లేబుల్ ఆ సీసా పైన అంటించింది. విష్ణు ఆ మర్నాడు శ్రీమండలికి కావాల్సిన సామాన్ల జాబితానేమని రాను అడిగాడు. రాను అతని చేతికి ఆ సీసాన్ని ఇచ్చింది. ఆ లేబుల్ని చదివి విష్ణు పగలబడి నవ్వాడు. ఈ హాస్యాన్ని బాబా విని గంటకు ఒక మాత్రం వేసుకోమని విష్ణుని ఆదేశించారు. రాత్రిలో కూడా ఈ వింత బఠానీ మందు వేసుకునే ముందు విష్ణు గంటకు ఒకసారి లేవలసి వచ్చేది. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు.